గైస్, గుడ్ మార్నింగ్ ఎవరీవన్. అందరికీ డే 2కి స్వాగతం. అండ్ ఈరోజు అయితే ఇప్పుడు టైం అయితే 11 అవుతుంది. బాగా లేట్గా బయలుదేరా, ఎందుకంటే ఇప్పటివరకు వీడియో ఎడిటింగ్ చేసేసరికి చాలా టైం అయిపోయింది. సో ఇప్పుడు వెళ్ళి టిఫిన్ తినేసి అండ్ ఆఫ్టర్నూన్ కూడా ఏమో ఎక్కడన్నా దొరకకపోతే ఇబ్బంది పడతాం కదని టిఫిన్ కూడా కట్టించుకున్నా. ఇప్పుడైతే మనం ప్రజెంట్ అయితే మల్కాన్గిరిలో ఉన్నాం, ఒడిశాలో. ఇక్కడ నుంచి మనం అయితే సుక్మా వెళ్ళాలి. ఇక్కడ నుంచి సుక్మా 30 కిలోమీటర్లు, అక్కడ నుంచి జల్దల్పూర్ ఒక 100, అక్కడ నుంచి రాయ్పూర్ ఒక 300 మ్యాక్స్. ఈరోజు రాయ్పూర్ వరకు వెళ్ళిపోతే బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. ఇవాళ లేకపోతే దూరం వెళ్తాం, అంత దూరం వెళ్దాం. ఓకే గైస్, మరి ఓకే baiknya అలాగే ఏ అన్య శ్రీనన్య సరే అన్య బాయ్య వెళ్తాం అయితే. సరే, సో మనం అయితే ఇప్పుడే మన అన్నాళ్ళకి సెండ్ ఆఫ్ అయితే చెప్పేసి మనం అయితే స్టార్ట్ అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు రాయ్పూర్ వరకు వెళ్ళాలి. అన్న రాయ్పూర్ బళ్ళు ఏమన్నా ఉన్నాయా? కితనే టైం, ఎంత టైం పడుతుంది ఖాళీ అవ్వడానికి? మీ ఆల్ ఇండియన్ ట్రావెలరే, मैं प्रयागराज चलेगा, प्रयागराज चलता हूँ. 0 बजे ट्रैवलिंग, ओनली लिफ्ट में मैं 300 किलोमीटर्स आए यस्टरडे लिफ्ट में. सो दैट अभी वो 3 बजे. हाँ ठीक है. వెయిట్ చేయనా అన్న అక్కడ బయట షాపు బయట వెయిట్ చేస్తా. నంబర్ వెహికల్ నంబర్ अंदर लगा है गाड़ी. ఏ బడా గాడి है छोटा गाड़ी? టికెట్ టికెట్. అన్నాళ్ళు ఏమంటున్నారంటే, ఇక్కడ అన్నాళ్ళు లోడ్ వేసుకొచ్చిన దగ్గర ఒక లారీ అయితే రాయ్పూర్కి వెళ్ళడానికి రెడీగా ఉందంట. అంటే రాయ్పూర్ అంటే ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు వెళ్ళిపోయినట్టే. కానీ ఆ లారీ వెళ్ళడానికి అయితే టైం చాలా ఒక 3 అవర్స్ పడుతుంది అంటున్నారు. సరే, ఎలాగా 400 కిలోమీటర్స్ అంటే 3 అవర్స్ వెయిట్ చేసినా పర్లేదు. సో మనం అయితే వెయిట్ చేద్దాం. ఏ రాయ్పూర్ చలేగా గాడి కిసే भैया, ये रायपुर चले के गाड़ी है? ठीक है. ఇదేనంట వెహికల్, CG18 ఛత్తీస్గఢ్ వెహికల్. డ్రైవర్ కౌన్ है भैया? ठीक है बैठेंगे. ఇక్కడ రాయ్పూర్కి 2 వెహికల్స్ అయితే ఇక్కడ ట్రావెల్స్ ట్రాన్స్పోర్ట్లో ఉన్నాయి. 2 వెహికల్స్. ఒకటేమో 3 days పడుతుందంట వెళ్ళడానికి, ఇంకొకటేమో అంటే టుమారో, ఈరోజు నైట్ లోడింగ్ అయ్యి రేపు వెళ్తుందంట. సో మనకైతే అలా అయితే లేట్ అయిపోతుంది. సో మనమైతే బయలుదేరిపోతున్నాం. అంతవరకు వెళ్ళగలిగితే అంత దూరం వెళ్దాం మళ్ళీ. సో ఇగో ప్రజెంట్ అయితే సుక్మా జంక్షన్ దగ్గర అయితే ఉన్నాం మనం. ఇక్కడ నుంచి ఇలా సుక్మా వెళ్ళాలి. సుక్మా ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్, అక్కడ నుంచి జల్దాల్పూర్ 100, అక్కడి నుంచి 300 కిలోమీటర్స్ రాయ్పూర్. మొత్తం 450 కిలోమీటర్స్ ఉంది రాయ్పూర్ అయితే. ఇలా మనం అయితే సేమ్ మళ్ళీ మన ప్రొసీజర్ అయితే ఫాలో అయిపోవడమే. ఇక్కడ ఒకటి किधर से चलेगा भैया? ఇక్కడ వరకు मैं ऑल इंडियन ट्रैवलर में 0 बजे ट्रैवलिंग जाए है मैं. ప్రజెంట్ మనం సుక్మాలో అయితే ఉన్నాం. ఇక్కడ నుంచి అయితే మనం జగదల్పూర్కి అయితే లిఫ్ట్ చూసుకోవాలి. भाई कहाँ से चलो? जगदलपुर चलेगा तुम?
जगदलपुर साइड चलेगा तुम? थैंक यू भाई, थैंक यू सो मच। पैदल जाओगे यार, कितना घंटा जाओगे यार। हाँ थैंक यू भाई। तुम्हारा नाम क्या है भाई? शिवा साहू शिवा साहब। शिवा? शिवा फ्रूट शिवा हाँ ओके ओके, ये मेरा नाम आल्सो शिवा है। शिवा। उसी के लिए तो मैं बोला ना। हाँ भाई रिटर्न ठीक है भाई, मैं चलेगा भाई। థ్యాంక్ యూ సో మచ్ భాయ్. ఇక్కడైతే ఒక ఫ్రూట్ షాప్ అన్న అయితే మనకి ఫ్రూట్స్ అయితే ఇచ్చాడు. ఇది శివ ఫ్రూట్ షాప్, ఇది సుక్మాల్ ఉంటుంది. ప్రెసెంట్ అయితే టైం 1:30 అవుతుంది, ఇప్పుడు వరకు ఏం దొరకట్లేదు. సో స్లోగా ఎంత ఇంకా అయితే మనం అయితే ఒక దగ్గర ఆగి ఉండిపోకూడదు కదా, స్లోగా అయితే నడుద్దాం. ఎంత దూరం నడవగలిగితే అంత దూరం. ఇప్పుడే ఒక భయ్య అయితే లిఫ్ట్ ఇచ్చారు. సుక్మా నుంచి జగదల్పూర్ వెళ్ళే దారిలో ఒక 5 కిలోమీటర్స్ చెప్తాను. సో 5 గైస్, మనం అయితే జల్దర్పూర్లో సిటీలోకి అయితే వచ్చేసాం. మన అయితే సిటీలో అయితే డ్రాప్ చేసాము. జల్దర్పూర్ సిటీని చూపిస్తాం, మీరు కూడా చూడొచ్చు. టైం అయితే 5:30 అవుతుంది. సో రాయ్పూర్ వెళ్దామా వద్దని ఆలోచిస్తున్నా. నైట్ టైం లారీలు ఎక్కడం అయితే రిస్క్. మ్యాక్సిమం వెళ్ళిపోదామని అనుకుంటున్నాను, ఆగుదామని అయితే చూద్దాం అయితే. నేనైతే సుక్మా నుంచి బైక్ మీద వచ్చేటప్పుడు అయితే మన ఫ్లాగ్ అయితే మధ్యలో ఎగిరిపోయి ఎక్కడో పడిపోయింది. అందుకని చెప్పి ఇక్కడ స్టేషనరీ షాప్లో ఫ్లాగ్ అయితే కొన్నా. ఈ స్టేషనరీ షాప్ కూడా ఇక్కడ ఈ మసీద్కి ఆపోజిట్లోనే ఉంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది మసీద్ అయితే. సో ఆల్రెడీ లైట్ ఫెయిల్ అయిపోయింది, టైం 6 అయిపోయింది. రాయ్పూర్ ఇప్పుడు వెళ్దామంటే చాలా రిస్కీ, నైట్ టైం ట్రావెలింగ్ చాలా రిస్కీ. సో ఆల్రెడీ ఈ డే అయితే మొత్తం 133 కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం. సో 133 ఎలాగోగా ట్రావెల్ చేసాం కాబట్టి ఈరోజు నైట్కి అయితే ఇక్కడ స్టే తీసుకుందాం అనుకుంటున్నాం. ఈ పక్కనే కాంప్లెక్స్ అయితే ఉంది, కొద్దిగా దూరం పోతే. సో కాంప్లెక్స్లో స్టే తీసుకుందామా లేకపోతే ఏదైనా టెంపుల్ చూసుకొని అక్కడ స్టే తీసుకుందామా అని చెప్పేసి చూస్తున్నా. తర్వాత నెక్స్ట్ ఫుడ్ కూడా చూసుకోవాలి. అసలు ఛత్తీస్గఢ్లో చాలా దారుణం, థార్ డెజర్ట్ కంటే చాలా దారుణం ఉంది. హీట్ గురించి కాదు నేను చెప్తా, మొత్తం ఇది ఒకటే. జగదల్పూర్ సిటీకి వచ్చే వరకు అసలు ఛత్తీస్గఢ్లో ఒక సిటీ ఉందా అని చెప్పేసి అనిపించింది నాకు, అంత దారుణంగా ఉంది. మీకైతే వీడియో క్లిప్స్ అయితే ప్లే చేస్తాను, మీరైతే చూడండి. బాయ్ కిదర్ ऊपर ఇప్పుడు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. జల్దల్పూర్లో నేను మసీద్ వీడియో తీయడానికి అయితే వాళ్ళని పర్మిషన్ అడిగి లోపలికి అయితే వచ్చారు. పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు మొత్తం నా డీటెయిల్స్ అన్ని అడిగారు.
నా డీటెయిల్స్ అన్నీ అడిగిన తర్వాత నేను ఒక ఇలా యూట్యూబ్ ఛానల్ కోసం వీడియోస్ చేస్తానని చెప్పి తెలిసి సో నైట్ ఎక్కడ స్టే చేస్తానని అడిగారు. కాంప్లెక్స్ ఆర్ బయట ఎక్కడ స్టే చేస్తానని చెప్పండి. ఓకే, అక్కడ ఎందుకు స్టే చేయడం, ఇక్కడ రూమ్స్ ఉన్నాయి కింద మసీదులో, కింద స్టే చేయని చెప్పండి. గైస్ నాకు రూమ్ ఇచ్చారన్నాం కదా, ఇప్పుడే రూమ్కి వచ్చి మొత్తం ఫ్రెష్ అయిపోయా. ఇప్పుడు మా రూమ్ అయితే మీకు చూపిస్తా చూడండి. మా కిచెన్ రూమ్ అండ్ ఆయన ఫుడ్ కూడా వీళ్ళే పెడతానని చెప్పేసి అన్నారు. ఫుడ్ కూడా బయటకి ఎక్కడికి వెళ్ళి తెచ్చుకోవద్దు, ఫుడ్ కూడా మేము పెడతామని అన్నారు. నెక్స్ట్ రూమ్ కూడా ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. సో మా రూమ్ చూపిస్తారండి. ప్రజెంట్ అయితే మనం మసీదు కిందనే ఉన్నాం. సో వాళ్ళు మనకి ఫుడ్ కూడా పెట్టారు చూడండి. రోటీ, బంగాళదుంప, బొబ్బరికాయ ఫ్రై అండ్ రోటీ వాళ్ళే ఫుడ్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ గాడ్ ఫర్ హెల్పింగ్ మీ.